దీన్ని స్ట్రీమ్ ఆమ్లెట్ అంటారు కదా, ఫస్ట్ టైం చేయడం, చూద్దాం. స్ట్రీమ్ ఆమ్లెట్ కర్రీ. సో ఆమ్లెట్ లాగే గుడ్లన్నీ కొట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసాను. దాన్ని నుంచి స్టీమర్ కింద పెట్టుకున్నా. సో పక్కన ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి చేస్తున్నా. అయితే వాళ్ళు టమాటీ వేయలేదు, నాకెందుకు కర్రీ అన్నారు కాబట్టి టమాటీ కూడా వేస్తాను. ఓకే, ఉల్లిపాయల తర్వాత మిరపకాయలు అండ్ ఇదే అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసి బాగా కలిపేసింది. దీంట్లో టమాటీ ప్యూరీ వేద్దాము ఫస్ట్ దాని. ప్యూరీ దీంట్లో వేద్దాము, చాలా ఈజీ. ఇది అమెజాన్లో దొరికింది. ఈ మిక్స్ అయితే సూపర్ ఉంది. గుడ్డు ప్యూరీ. ఓకే, ఈ చాప్డ్ టమాటో ఇప్పుడు దాంట్లో వేసేద్దాము. చాప్డ్ టమాటోస్ వేసాము, చాలా బాగుంది చూడడానికి. సేమ్ లైక్ మనం గుడ్లు పులుసులాగే చేస్తున్నాము, కానీ అది స్టీమర్ది దీంట్లో లాస్ట్లో కలిపేసి పెట్టేదండి. పసుపు కారం వేసి బాగా దగ్గర చేసుకుని దాంట్లో అవి వేసేద్దాము. అయితే నాకైతే ఫస్ట్ టైం కదా, నెట్లో చూసి చేయడం కదా ఇది కూడా. చూద్దాం. వాళ్ళు ఓన్లీ ఉల్లిపాయతో చేశారు, మనం మంచి గ్రేవీతో చేద్దాం. సో చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి వేసాము. ఓకే, ఇది ఇన్స్టెంట్, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. హైలో పెట్టే చేయండి. ఓకే, చట్నీ కోసం పెడుతున్నాను. స్టీమ్ది అయితే ఇదే ఫస్ట్ టైం, బట్ అంత బాగా రాదు ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ టైం ఇంకోసారి చేసి చూద్దాం. ఓకే, సో స్టీమ్డ్ ఎగ్ వేసాను, బట్ ఇది పలుచగా ఉంది. నెక్స్ట్ టైం ఇంకొకసారి ట్రై చేద్దాము. ఓకే, డన్, అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలా. టేస్ట్ చేద్దాము. బేసిక్లీ ఇది ఫస్ట్ టైం ఎగ్ని స్ట్రీమ్ చేసి ఆమ్లెట్ లాగా వేసి దాన్ని స్ట్రీమ్ చేసి మళ్ళీ వేయడం. లేకపోతే నేను ఎగ్ డైరెక్ట్ కొడతాను, మళ్ళీ గుడ్లు పులుసు చేస్తాము. బట్ ఇది కొద్దిగా డిఫరెంట్. చూద్దాం టేస్ట్. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందా, మీరు కూడా ట్రై చేయొచ్చు. స్ట్రీమ్ ఎగ్ ఫుల్ ఫ్లాప్ అనుకున్న స్ట్రీమ్ ఎగ్ కర్రీ, బట్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. సో ప్లీజ్ దీన్ని వండుకోండి and please subscribe to my channel.